అడిషన్లు సబ్ట్రాక్షన్, పోనీ అడిషన్ సబ్ట్రాక్షన్ బేసిక్ చాలు. a+b² ఎందుకు వాడాం మనము జీవితంలో? ఎప్పుడైనా వాడాం a+b³ మళ్ళీ అదొకటి చాలదు అన్నట్లు. మళ్ళీ సైన్ తీటా కాస్ తీటా ఆవకాయ ఊట, ఇవన్నీ అవసరమా మనకి? సైన్ తీటా కాస్ తీటా ఎప్పుడు వాడతాం లైఫ్లో చెప్పండి? కూరగాయలు బేరం ఆడేటప్పుడు, డిస్కౌంట్లు మాట్లాడేటప్పుడు, లేదా బిజినెస్ డీల్స్ మాట్లాడేటప్పుడు. సైన్ తీటా ఎప్పుడైనా పేరెంట్స్ వాడారా? వాడలేదు కదా. మనకెందుకు ఇప్పుడు ఈ సైన్ తీటాలు ఇవన్నీ? రీజన్ ఏంటంటే లాజికల్ థింకింగ్. ఈ అప్లికేషన్, నీకు ఒక ప్రాబ్లం ఇస్తాను, ఆ ప్రాబ్లమ్ని నువ్వు ఎలా సాల్వ్, మొత్తం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జరిగేది ఇదే, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడమే కోడింగ్. కోడ్ రాయడం అంటే సొల్యూషన్ రాస్తావు నువ్వు దానికి. సో ఎంటైర్ యువర్ కెరియర్ ఈజ్ బేస్డ్ ఆన్ లాజికల్ థింకింగ్. ఆ లాజికల్ థింకింగ్ ఒక రోజులో డెవలప్ అయిపోతుందా? లైక్ సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా, వీడు ఇవాళ ట్రైనింగ్ తీసుకుంటాడు, రేపు పొద్దున రౌడీలను కొట్టేసి వచ్చేస్తాడు, మనకు మజిల్స్ కూడా వచ్చేస్తాయి పొద్దున గల్లా. మన జీవితాల్లో అలా జరగవు కదా, మిరకల్స్ జరగవు. కొన్ని సంవత్సరాల పాటు రిగ్గరస్గా మిమ్మల్ని ట్రైన్ చేస్తే, మిమ్మల్ని అంటే మనుషులు ఎవరికైనా సరే ట్రైనింగ్ ఒక రోజు 2 రోజు 10 రోజులు నెల రోజులు కుదరదు. మీరు చాలాసార్లు యూట్యూబ్లో కమెంట్స్ చూసూ ఉంటారు, కాన్సెప్ట్ మొత్తం అర్థమవుతుంది కానీ ఫార్ములే గుర్తుండట్లే, ప్రాబ్లమ్స్ చేయలేకపోతున్నా, ఫార్ములే మర్చిపోతున్నా, ఫార్ములే ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫార్ములే ఎందుకు మర్చిపోతారు? పాయింట్ నెంబర్ 1, వాళ్ళు అసలు స్టార్ట్ చేసేదే తక్కువ పీరియడ్ ఆఫ్ టైంకి స్టార్ట్ చేస్తారు. జనవరిలో ఎగ్జామ్ ఉంటే సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో మనకి వెలుగుతుంది బల్బు. సో అప్పుడు స్టార్ట్ చేస్తే ఫస్ట్ స్ట్రెస్ పెరిగిపోతుంది. స్ట్రెస్లో బ్రెయిన్ అసలు పనిచేయదు. తక్కువ టైంలో మెమరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఏది గుర్తుండదు. సో ఎవరైతే లాంగ్ టర్మ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో అప్పుడు కదా మనకి మెమరైజ్ అయ్యేది. ఏదైనా అంతే, ఇలా చూసి అలా మెమరైజ్ అయ్యేవి చాలా తక్కువ. అలాంటి మెమరీ ఎంతసేపు ఉంటుంది? ఇట్స్ నాట్ లాంగ్ లాస్టింగ్. సో ఇయర్స్ టుగెదర్ రిగరస్ ట్రైనింగ్ టు యువర్ బ్రెయిన్ ఓన్లీ టు గివ్ యూ లాజికల్ థింకింగ్. సూపర్ లాజికల్ థింకింగ్ని డెవలప్ చేయాలి అంటే కావాలి. కాకపోతే మన స్కూలింగ్ సిస్టమ్ కొన్నిసార్లు అది ప్రాబ్లం అయిపోతుంది. ఒక ప్రాపర్ స్కూలింగ్ సిస్టమ్ లేకపోవడం వల్లనే ఈ ప్రాబ్లం అంతా.